అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాట మారుతా ఉందని అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా మేము అనుకునే మంత్రి అయ్యిండు, కొంచెం మంచిగా వస్తాం, ఎక్కువ వస్తాం, రైతులకు బాగా అవుతుందని అనుకుంటాం. కానీ ఈరోజు 10 ఎకరాలకు కొట్టి 2 సంచుల బ్యాగులు యూరియా ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది అంటే రైతులు ఏమన్నా బిచ్చమాడుకుంటున్నారా? అది కదా పైసలు గట్టిగా తీసుకుపోయేది. దానికి 10 ఎకరాలకు 2 సంచులు, ఎకరా కనీసం 2 బ్యాగులు వేస్తారు యూరియా. అలాంటి 10 ఎకరాలకు 2 సంచుల యూరియా అనేది సరిపోతుందా? దాదాపు 3 రోజులు తిరిగితే గీది ఇచ్చిరు 2 సంచులు ఇవ్వాలి. దీని అర్థం ఏంది అంటే రైతులు బతకొద్దు, రైతులు సావాలి. వీళ్ళ ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీల ఉద్దేశం అంతే కదా. వాళ్ళు బట్ట కడితే చాలు కాంగ్రెస్ వాళ్ళు, మిగతా ఎవరైనా ఏమైనా కాకపో. కానీ దయచేసి ఒకటి చెప్తున్నా, రైతులతో ఏదైతే ఈరోజు యూరియా కోసం చెలగాట మారుతున్నారో, మళ్ళీ పెద్ద మనుషులు మాట్లాడతారు. మొన్న కూడా బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు పొత్తు కుదిరింది, వాళ్ళు ఇద్దరు కలిసి ఆట ఆడుతున్నారు, అందుకే రైతులతో చెలగాట మారుతున్నారు అని చెప్పి ఒక కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు. ఇది సిగ్గుండాల మాట మాట్లాడి. ఇంకే కనీసము రైతు అనేసరికి ఏ పార్టీ ఉండకూడదు సార్. రైతు దేశానికి వెన్నుముక. రైతు పంటలు పండిస్తేనే అందరికీ 5 ఏళ్ళు లోపడిపోతాయి. ఈ ఇంత జ్ఞానం మర్చిపోయి ఈరోజు రైతులతోనే చెలగాట మారుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సంగతి తెలిసింది అందరికీ. రైతుల ప్రాణాలే తీసిండ్రు వాళ్ళు. 700 మందిని రైతులను పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఈ రోజు మటుకు చూస్తే ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, కళ్ళకు కనబడుతున్న పేపర్లు వస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరుగుండ్రి. దేవుడు కనుకరించిండు, వర్షాలు పడుతున్నాయి, మంచి టైం వచ్చింది, చేసుకుంటారు రైతులు మంచిగా. అది ఎక్కడ పోయింది ఈ బుద్ధి? అది చేసుకోకుండా వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ లాభాల కోసం దందాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు యూరియాని మక్తల్లా, ముఖ్యం చెప్తున్న మక్తల్లా లారీల యూరియా ఎక్కడెక్కడ పోతుందో తీసి ముందర పెడతా కావాలంటే. కానీ దయచేసి అంతవరకు మమ్మల్ని ఫోన్ చేయకండి. లేకపోతే మేము ఇట్లా ముందర పెడితే మీరు ఇండియన్ల పొంటి కూడా రారు, అక్కడ హైదరాబాద్లోనే ఉండాల్సి వస్తుంది మళ్ళీ. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. దయచేసి అది బంద్ చేసుకోండి, బ్లాక్ మార్కెటింగ్ బంద్ చేయండి. చేస్తేనే మంచిగా నడుస్తుంది. కానీ ఈరోజు దాదాపు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి చూస్తా ఉన్నాం, రోడ్డు మీద రైతులు వచ్చి పండుకుంటున్నారు. తిండి తిప్పలు ఎవరు తాగానికి నీళ్ళు గతిలో వీడ, ఇక తిండి తిప్పలు దేవునికి రక. ఇంత దురదృష్టమా రైతులకు పట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే? ఇదేనా వాళ్ళు ఇచ్చిన హామీలు? 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, దానికి గ్యారంటీలు లేవు, ఏమీ లేవు. ఓ పెద్దగా చెప్తున్నారు. పోతే ఇండ్లు ఆ ఇండ్లు ఎవరికి ఇచ్చుకున్న పార్టీ కార్యకర్తలకు తప్పిస్తే దాంట్లో కూడా కమిషన్లు తింటున్నారు సార్. చెప్పుకోతే చాలా ఉంటుంది. దయచేసి ఈరోజు రైతులకు ఏదైనా సరే యూరియా కానీ, డిఏపి కానీ, ఏ ఫర్టిలైజర్ చూడండి, ఒక డబ్బా, ఓ సంచి తీసుకుంటే ఇది తీసుకపోవాలని అంటారు. ఇదేంటే నాకు అర్థం కాదు. అది తీసుకపోయేది యూరియా అయితే మరి ఇదేం చేసుకోవాలి? ఎత్తి కొట్టుకోవాలన్నా? అవసరం లేని తీసుకొని ఎత్తి కొట్టుకోవాలన్నా? కనీసం ఇది ఏం పని చేస్తుంది అది కూడా చెప్పరు. ఇది కొనుక్కపోండి అంతే. ఇంత ఘోరంగా అధికారులు ఉన్నారు ఇక్కడ, ఇంత ఘోరంగా ఈ సొసైటీ వాళ్ళు ఉన్నారు. కనీసం రైతులకు ఏది అవసరపడుతుంది? అప్పుడు ప్రతి ఒక్క 5,000 ఎకరాలకు ఒక ఏం పెట్టి ఏం చేయాలి, ఎట్లా చేయాలంటే ప్రతి ఒక్కరికి రైతులకు అవగాహన కల్పిస్తుంటే మేము ఏది లేదు. ఇంత దౌర్జన్యంగా తయారైంది ప్రభుత్వం అంటే మీరు అర్థం చేసుకోండి. ఇట్లా ఉంటే రేపటి నాడు ఊర్లో కొన్ని కూడా తిరిగారు సార్, ఎవరు కూడా తిరగనియం మేము. తిరగనియం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.